నేను మీ మధువునండి. ఈరోజు మనము ఎవ్రీ ఫ్రైడే ఒక ఫుల్ వీడియో అయితే దీంట్లో వదులుతాను. ఈరోజైతే మనము ఆన్లైన్‌లో కనిపించే జ్యువెలరీసు మన షాప్‌కి మనము లాస్ట్ ఇయర్ తెచ్చిపెట్టున్నాం. వాటిల్లో కొన్ని ఐటెమ్స్ అయితే మీ ముందరకి తీసుకొనొస్తున్నాను. ఇవి బేసిక్‌గా మనకు ఆన్లైన్‌లో కనిపిస్తాయి ఎక్కువ కాస్ట్‌కి. మనమేందంటే చెన్నైలో మేకింగ్ గూడా వాళ్ళే చేస్తారు బాంబేలో. ఇక్కడైతే చెన్నైలో ఈ ఐటెమ్ అంతా పెట్టున్నారు. ప్రతి ఐటెమ్ ఎలా ఉంటాదంటే ఇది గోల్డా? ఫ్యాన్సీయా? అన్నట్టుగా మన కళ్ళుని మనమే మైమరిపిచ్చేటట్టుంటాది. కొంచెం వాయిస్ బాలా 1 వీక్ నుంచి హెల్త్ బాలేక అయినా గూడా వీడియోస్ వదులుదామని మళ్ళీ మళ్ళీ మాట్లాడి మళ్ళీ మళ్ళీ గొంతుని ఖరాబ్ చేసుకుంటున్నాను. అయినా ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్‌గా జ్యువెలరీ మేకింగ్ ఉంటాదంటే అది గోల్డా? లేకపోతే ప్రతి ఒక్క ఐటెమ్‌ని ఫినిషింగ్‌ని అంత నీట్‌గా ఇచ్చి పంజరంతో ఉన్న ఈ జ్యువెలరీ పచ్చలు, కెంపులు, వైట్ పల్స్, గోల్డ్ కాంబినేషన్‌తో ట్రెడిషనల్‌గా మనం రెడీ అయ్యి ఇలాంటి జ్యువెలరీ సెట్టు ఒకటి పెట్టుకున్నామంటే మన లుక్‌ని అదరహో అంటాది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే జ్యువెలరీ ప్రతి ఒక్క బుట్టాసు వాటి వాటి స్థానాన్ని అవి అలా భద్రపరుచుకున్నట్టుగా ఉన్నాయి కదా! పెట్టుకుంటే చూసేదానికి మరీ బిగ్ సైజ్ అనిపిస్తాయి గానీ, నేనేమి యూట్యూబ్‌లో ఇది బిజినెస్ చేయటం లేదు. భగవంతుడు మనకొక వర్క్ ఇచ్చాడు పార్లరు, స్టిచ్చింగు. డేలో 3, 4 అవర్స్ దీనికి వర్క్ చేస్తాను. ఇంకైతే ఈ గోల్డ్ పచ్చ కెంపులతో వైట్ గాకుండా గోల్డ్ స్టోన్స్‌తో చాలా బాగుంది కదా! ఇంత చాలు ఇంకా బిజినెస్ చేసి ఎక్కువగా మనం హెల్త్‌ని ఖరాబ్ చేసుకోకుండా చిన్నంగా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఇది తమిళనాడులో వాళ్ళు ఫేమస్‌గా ట్రెడిషనల్ వేర్‌గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ అండి. చాలామంది కాడ నేను ఇలాంటి ఇయర్ రింగ్స్‌ని గమనించాను. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్ వేరే లెవెల్‌లో ఉంటాది. ఎలా ఉంటాదంటే వైట్ కలర్ డ్రెస్ ఏసుకొని ఇలాంటివి పెట్టుకున్నామంటే అంటే దాని ఆపోజిట్ లుక్ వస్తది అంత. ఇంకా ఎవ్రీథింగ్ శారీకి, ఎవ్రీథింగ్ లెహెంగాకి సూటబుల్ అయ్యేటట్టుగా ఈ మల్టీ కలర్‌ది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి గదా! నా పక్కన ఉండేది బ్లౌజ్. బేసిక్‌గా మనము పార్లరు అండ్ స్టిచ్చింగ్ చేస్తాము. యూట్యూబ్ ఛానల్స్ అయితే ఒక 3 ఉన్నాయి మనకి. ఏ కంటెంట్ పెడుతున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కంటెంట్ మీదనే మనం డిపెండ్ అయ్యి ఉండాలి. మల్టీగా పెట్టుకొని ప్రాబ్లమ్స్ చేసుకోకండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎవ్రీథింగ్ డ్రెస్‌కి సూట్ అయ్యేటట్టు మల్టీగా ఉంది కదా! వైట్‌ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేశారైతే. మాట్లాడంగా వాయిస్ అయితే ఈ మధ్య చాలా పెయిన్ వస్తుంది. అయినా మనకేమన్నా తెలుసా ముందుగా ఇలా అవుతాదంటే వీడియోస్ అన్నీ అప్డేట్ చేసేసి ఉండేవాళ్ళమి. తెలీదు కదా! ఇంకైతే ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూడండి. చాలా బాగున్నాయి. చిన్నగా పెట్టుకునే వాళ్ళకి చాలా బావుంటాయి. చూసేదానికి బిగ్ సైజ్ అనిపిస్తాయి గానీ, ఒకసారి మన ఇయర్ రింగ్స్ పెట్టుకొని నీట్‌గా డ్రెస్సు, లైట్ మేకప్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కటి అందంగా కనిపిస్తలా. ఇదైతే వైట్ కలరు. ఇది నేను పెట్టుకున్నాను. ఏ దాని మీదకైనా బ్యూటిఫుల్‌గా సెట్ అయిపోతది. లుకింగ్‌నైతే దాన్ని వేరే లెవెల్‌లో ఉంటది ఇదైతే. అన్నీ వేరే లెవెల్‌లో ఉంటాది అంటారా మీరు? ఎందుకంటే అంత చెన్నై నుంచి తెచ్చే ఐటము ఎంతకు సేల్ చేసావు? ఎంత నీకు ట్రావెల్ ఛార్జెస్ అంటారు. మనకి ఈ నెల్లూరులో చిన్న బజారు గూడా ఉంది. క్వాలిటీ అయితే అది ఎలా ఉంటాదంటే బేసిక్‌గా మీరు బయటికెళ్ళినప్పుడు పచ్చంగా ఉండాలి అలాగే ఉండాలి. మనం ఏ పని చేసినా 4 రోజులు నలుగురిలో గుర్తుండిపోవాలంటే మంచి క్వాలిటీయే పెడదాం. అదే రేటుకి అమ్ముదాం ఇష్టముంటే. అయితే నేను రీసెంట్‌గా కొన్ని మార్పులైతే చేసుకోవాలనుకుంటున్నాను.
అంటే బిజినెస్‌లో ఎప్పటికప్పటికే మనకి కొన్ని అనుభవాలైతే అవుతూ ఉంటాయి. అలాంటి అనుభవాలని మనము మనం ఒక లెసన్‌లా తీసుకొని తర్వాత స్టెప్ ఏందనేది వేసుకోవాలి గానీ, మనకి అలాంటి అనుభవాలైన వాళ్ళ మీదకి మనం రియాక్ట్ అవ్వకూడదు అని రీసెంట్ టైంలోనే నేను కొంచెం తెలుసుకున్నానులే. ఇవన్నీ మనకి తమిళనాడు ఏనండి ఈ జ్యువెలరీ మొత్తం. చాలా చాలా జ్యువెలరీ అయితే ఉంది మన కాడ తమిళనాడు జ్యువెలరీ అయితే. అన్నిటిల్ని బిట్లు బిట్లుగా తెస్తాను. ఒక మినిమమ్ నాలెడ్జ్ వల్ల అయినా ఉంటాది కదా! ఏదో షాప్స్‌కి వెళితేనే మనకి ఇలాంటివి దొరకతాయి. ఏదన్నా మీషోలో అలాగా కాకుండా ఒక మినిమమ్ నాలెడ్జ్ ఉంటాది. రేపొద్దున నేను చూసుకోవటానికైనా నాకు హ్యాపీ అనిపిస్తది కదా! అందుకోసంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని ఈ జ్యువెలరీని ఒక మ్యాప్ ద్వారా నేను వెళ్ళాను. అయితే మీకు యూట్యూబ్‌లో చూపించినట్టు, ఇన్‌స్టాలో చూపించినట్టు అక్కడ ఏమీ ఉండదు. అక్కడ దాని రేట్లు దానికే ఉంటాయి. అవి అంత, ఇవి ఇంత, ₹10కే బిజినెసు, ₹100కే బిజినెసు అని మనకు చెప్తారు కానీ మొత్తం డొల్ల. అందుకోసంగా మీరు వీలైతే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ప్లేసెస్‌ని బాగా మీరు సెర్చ్ చేసుకొని మెటీరియల్ తెచ్చుకోండి. మీకెవరికైనా అయితే ఏ ప్లేస్‌లో పెడుతున్నాం, మన గ్రౌండ్ ఎలాంటి బిజినెస్‌లో ఇవన్నీ నడిచే కొంది మనకి ఇలాంటి చాలా అనుభవానికి వస్తాయి. ఎలా అంటే ఈ కస్టమర్ మన కస్టమరే మనం అనుకున్నాక ఆ కస్టమర్ డైవర్ట్ అయిపోయినప్పుడు మనకి ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. అయితే అవన్నీ మీరు గుణపాఠాలుగా కాకుండా ఒక లెసన్‌గా మీ బిజినెస్‌లో ముందుకు పోతూ ఉండండి. ఎప్పటికప్పటికి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐటమ్స్‌తో మీ ముందరికి వస్తూనే ఉంటాను. ఇలాంటి ఛానల్స్ రన్ చేయాలంటే పిచ్చి పిచ్చి పెట్టి మనం ఏదో షో చేయకుండా ఎక్కువ కాలాల పాటు యూజ్ అయ్యేటట్టుగా ఉండే ఇలాంటి జ్యువెలరీ చాలా ఉంది మన కాడ. ఇదైతే మనకి లెమన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో జీన్స్‌కి కూడా సెట్ అయిపోతుంది కదా! కొన్ని పదాలు మిమ్మల్ని టచ్ చేసే ఉంటాయి. ఈ బిజినెస్ ఫీల్డ్‌లో ఎలాగుంటుంది అనేది. అన్నీ ఒక 15 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, అదే కాక ఉమెన్స్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఇంకా మనం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎప్పటికప్పటికి మంచి మంచి జ్యువెలరీస్‌తో, మంచి మంచి క్లాతింగ్‌తో మీ ముందరికి రావటానికి ట్రై చేస్తాను. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను. స్టిచ్చింగ్స్ మేము నేర్చుకునేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడి నుంచే పెడదామని నేను అనుకుంటున్నాను. ఏందంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా! పరిగెత్తి పాలు తాగేదానికన్నా నడిచిపోయి నీళ్ళు తాగటం మంచిది కదా! మంచిగా ఉంది కదా! నేరేడు పండు కలర్ ఇది. చాలా క్యూట్‌గా ఉంది. ఏదైనా చూడంగానే నచ్చటం కాదండి. మనం మంచిగా రెడీ అయిన తర్వాత అన్నీ పెట్టుకున్న తర్వాత దానికి లుక్ వస్తుంది.